ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సిస్టర్, ఇంకా ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ మేము? ఏమో నాకు తెలీదు. చీఫ్ డాక్టర్ వస్తారు, ఆయన చెప్తారు. బాయ్ పుల్లబాయ్. అయ్యో, ముందు దీన్ని చెప్పేయాలరా. అమ్మా, డిశ్చార్జ్ అయిపోయిన వెంటనే హల్లే సంగతి తేల్చేయాలరా. డిశ్చార్జ్ చేసే వరకు ఎందుకన్నా? మళ్ళీ ఇంజెక్షన్ పొడవడానికి వస్తుంది కదా, అప్పుడే తేల్చేద్దాం. రే, నేను అంటుండేదే ఈ హల్య గురించి కాదురా, నా బంగారు గురించిరా. ఒరే, నన్ను కొట్టిన వాడి సంగతి తేల్చాలరా. నన్నే ఇలా బెడ్ మీద పడుకోబెడతాడా? ఓడి అంతు చూస్తాన్రా. ఓడు కనిపిస్తే ఓడి కాళ్ళు చెయ్యి విరిచేస్తాను, పీక పిసికేస్తాను. నేను చెప్పిన మెడికేషన్ ఫాలో అవ్వండి. సార్ ఈ వార్డులో వైరల్ ఫీవర్ పేషెంట్లు ఉన్నారు, మాస్క్ వేసుకోండి. అవునా? థ్యాంక్ యూ. ఓకే సార్. దెబ్బలు ఎలా తగిలే? నన్ను ఒకడు కొట్టాడు డాక్టర్. ఓడి పొట్ట చీల్చి పేగులు మెళ్ళ వేసుకుంటాను. దెబ్బకి దెబ్బ, కన్నుకి కన్ను పరిష్కారం కాదు బ్రదర్. మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి. వాడు మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు డాక్టర్. కాలు చెయ్యి ఇరిచేశాడు. అసలేంటి గొడవ? నా బంగారాన్ని పెళ్లి చేసుకోబోతా ఉంటే వాడెవడో వచ్చి నన్ను చితకబాదాడు డాక్టర్. మానవత్వం అనేది లేకుండా దారుణంగా కొట్టి పడేసినాడు. వీళ్ళు ఇక్కడే అడ్మిట్ అయ్యారా? చెప్తా. మమ్మల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్? ఇంకా 1 వీక్ పడుతుందండి. మీ గాయాలన్నీ తగ్గాక పంపిస్తాం. ఇంకో వారమా? అవును సిస్టర్, వీళ్ళకి ఇంజెక్షన్ చేయండి. మళ్ళీ ఇంజెక్షనా? అబ్బో, వద్దు సిస్టర్, ప్లీజ్ వద్దు. వీళ్ళని ఎలా పట్టుకోవాలో అనుకున్నాను. లక్కీగా ఇక్కడే దొరికారు వీళ్ళు. వీళ్ళ నుంచి అహల్యకి ఎటువంటి టెన్షన్ లేకుండా చేయాలి. అహల్య లైఫ్లో నుంచి వీళ్ళని క్లియర్ చేయాలి. అబ్బా! బాబు చెప్పండి. ఇక్కడ అహల్య గారంటే ఎవరు? మా అత్తే. ఆవిడకి కొరియర్ వచ్చింది. తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వు బాబు. అలాగే. అత్తా, నీకేదో కొరియర్ వచ్చింది. నాకా? ఎవరు పంపించారు? అయినా ఇంట్లో ఎవరికో వచ్చుంటుంది. లేదత్తా, నీ పేరే చెప్పి ఇచ్చి వెళ్ళాడు. ఇదిగో అత్తా, ట్యూషన్కి టైం అవుతుంది.
హలో, ఎవరు పంపించుంటారు? హలో, హాయ్, హలో అహల్య, ఎలా ఉన్నావు? ఎవరు నువ్వు? నేనెవరో చెప్తాను కానీ ఫోటోలు ఎలా ఉన్నాయి? ఏంటి అహల్య, ఇంద్రాను ప్రేమించి తన్ను పెళ్లి చేసుకోవాలని తను చనిపోయాక గౌతముని పెళ్లి చేసుకున్నావు? అది కూడా ఇంద్ర గురించి ఆ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా? ఇంద్ర చావు గురించి ఆ ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది చెప్పు? ఎవరు నువ్వు? అసలు ఏం కావాలి నీకు? నేనెవరో చెప్తాను కానీ ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నీ గురించి ఇంద్ర గురించి ఆ ఇంట్లో చెప్తే ఏమవుతుంది? పోనీ నేను చెప్పనా? నిన్ను బ్యాడ్ అనుకుంటారు, మోసగత్తే అనుకుంటారు, ఇంట్లో నుంచి తరిమేస్తారు. ఇంద్ర చనిపోయిన విషయం తెలిసి మీ అత్త మామ గుండె పగిలి చస్తారు. చెప్పనా? వద్దు వద్దు, వాళ్ళకి విషయాలేవి తెలియకూడదు. అసలు అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలి? చెప్తానన్నాను కదా. సరే, ఒక పని చేద్దాం. మీ అత్త మామకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకుంటారో లేదో చిన్న ట్రైల్ వేద్దాం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ అత్త మామ రామాలయానికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు కారు దిగి గుడిలోకి వెళుతున్నారు. కరెక్ట్గా వాళ్ళు గుడి నుంచి రాగానే నీకు ఇచ్చినట్టుగానే నా మనిషి వాళ్లకు కవర్ ఇస్తాడు.